ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హిందూపురంలో తన అభిమానులతో సంబరాలు చేసుకున్న ఆయన తన సినిమా కెరీర్ గురించి మాట్లాడారు. నాకు ఇది 2వ ఇన్నింగ్స్ అంటున్నారు, కానీ నిజమైన 2వ ఇన్నింగ్స్ అఖండ 2తో మొదలవుతుంది. ఇది అందరి అంచనాలకు మించి ఉంటుంది అంటూ ఆయన స్ఫూర్తిదాయకంగా ప్రకటించారు. కరోనా ముందు కొద్దిసేపు జోరు తగ్గిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య బలంగా తిరిగొచ్చారు. దాంతో పాటు వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు యూత్ లో ఆయన క్రేజ్ ను పెంచాయి. అలాగే ఆయన హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ కూడా ఆయనను కొత్త తరహా స్టార్ గా పరిచయం చేసింది. అఖండ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది. సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బర్త్డే అయిన జూన్ 10న ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే గోపిచంద్ మలినేని కూడా మరో కొత్త ప్రాజెక్ట్ ను బాలయ్యతో ప్రకటించాడు. ఇది వీరసింహారెడ్డికి మించి ఉంటుందని అంటున్నారు. ఇకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. బాలయ్య త్వరలో మలయాళ డైరెక్టర్ హనీఫ్ ఆదేని దర్శకత్వంలో నటించబోతున్నారని వార్తలు. హనీఫ్ ఇటీవల తీసిన యాక్షన్ డ్రామా మార్కో బాక్స్ ఆఫీస్ హిట్ అయింది. ఆయన సినిమాల్లో ఇంటెన్స్ యాక్షన్ ఉండటం స్పెషాలిటీ. బాలయ్య, హనీఫ్ కాంబినేషన్ లో ఓ పవర్ఫుల్ పోలీస్ డ్రామా రూపొందబోతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ అఖండ 2 తర్వాతనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మలయాళ డైరెక్టర్లు చాలా వేగంగా క్లాస్ కంటెంట్ తో సినిమాలు తీయగలడం వీరి స్పెషాలిటీ. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. ఇది ఆయన బాలయ్యతో మొదటి సినిమా అవుతుంది. మొత్తంగా చెప్పాలంటే అఖండ 2 హనీఫ్ తో యాక్షన్ సినిమా, మలినేనితో మరో భారీ సినిమా, ఇలా బాలయ్య రాబోయే రోజుల్లో పూర్తిగా బ్లాక్ బస్టర్ తో నిండిపోయేలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.